హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ 3 బ్లౌజులు కటింగ్ చేసి నేను చూపిస్తాను. కొందరికి చెస్ట్ సైజ్ అనేది కొందరికి హెవీగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మనము తక్కువగా ఉండే వాళ్ళకు ఫ్రంట్ సైడు ఎంత పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఎంత పెట్టుకోవాలని నేను చూపిస్తాను. ముందుగా మనకు లూజ్ ఎంత కావాలో అంత ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మన వైపు వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది, ఇటువైపు వచ్చేసి ఎదురుగా వచ్చేసి ఓపెన్గా ఉంది. ఇప్పుడైతే మనము లూజు చూసుకుందామండి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇది చంక కుట్టు ఉంటుంది కదా, చంక కుట్టు కాడ నుంచి చూసుకోవాలి. చంక కుట్టు కాడికి వచ్చేసి 10.5 ఉంది. ఆల్తి బ్లౌజ్ అయితే 10.5 ఉంది. మనము 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక మొత్తం రౌండ్ ఆఫ్ వచ్చేసి 48 అవుతుంది. ఖర్చుకు 1.5 తీసుకుంటే దాంట్లో 4 ఇంతలు పోతే 4, ఇప్పుడు మనము 4 భాగాలుగా చేసుకుంటే అందులో మనకు 12 ఇంచులు వస్తుంది. మామూలుగా చూడండి 10.5 మామూలు లూజ్ వచ్చేసి దాంట్లో 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మనకు 12 ఇంచులు వస్తుంది. టోటల్ లూజ్ వచ్చేసి 48 రౌండ్ లూజు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 4 సైడ్లు. ఇప్పుడు మేము ఒక సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి 12 ఇంచులు తీసుకోవాలి. లూజు అనేది ముందుగా 48 ఇంచులు వస్తుంది. అక్కడ గీసి చూపించాను కదా నేను. ఇప్పుడు లూజ్ అయితే 12 ఇంచులు తీసుకొని స్కేల్ సాయంతో గీసుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి పొడవు కొలుసుకుందాము. పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ వచ్చేసి 15 ఉంది. వీపు కొలుసుకుందాం. వీపు వచ్చేసి 5.5 ఉంది. ఇప్పుడు మనము కింద సైడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం క్రాస్ హెచ్చులు తగ్గులు ఉంటుంది కదా, అక్కడ లైన్ వేసుకోవాలి. ఇంకా అక్కడ లైన్ వేసుకుని ఇంకా అవతల మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. పొడవు వచ్చేసి ఖర్చుకి నేను కింద వదిలేసాను కదా, ఇంకా పైన నుంచి ఇంకా 15 ఇంచులు పెట్టాను. పైన కింద ఖర్చుకు వదిలేసాను. ఇప్పుడు వీపు వచ్చేసి 5.5 ఉంది. నేను 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఖర్చుకి, నెక్కు కుట్టేదానికి. ఇప్పుడు వెడల్పు పెడుతున్నాను నేను. అక్కడ కొంచెం కాన్ రాలేదు. నెక్కు వెడల్పు వచ్చేసి 2.5, కింద వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టాను. ఎవరికైనా అంతే. అక్కడ పైన వచ్చేసి ఎంత పెడతామో 2 పెట్టినా 2.5 పెట్టుకోవాలి, 3 పెట్టినా 2.5 పెట్టినా 3 పెట్టుకోవాలి. తర్వాత భుజాలు షోల్డర్ వచ్చేసి 3 ఉంది. 3 కొలుసుకొని పెట్టేశాను నేను. ఇప్పుడు పైన మేము 15 పెట్టాము కదా పొడవు, ఖర్చుకు వదిలేసి ఇంకా అంత అక్కడ లైన్ వేసేసాను నేను. తర్వాత భుజాలు పెట్టేసి చంక భాగం పెట్టుకోవాలి. చంక వచ్చేసి 5.75 ఉంది. అది బ్లౌజ్ ఏమో 5.75 ఉంటే ఇంకా ఇలా గీసేసి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంకా లోతు తీయాలి కదా మనము. చంకా లోతు వచ్చేసి 1 ఇంచు పెట్టుకోవాలి. కార్నర్ దగ్గర 1 ఇంచు పెట్టుకొని మనము రౌండ్ గీసుకోవాలి. చంకా అనేది ఇప్పుడు నెక్కు కూడా రౌండ్ గీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మంచి వీడియోస్ అయితే నేను కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం వీడియో చేయాలని ఉంటుంది. మాకు కూడా కొంచెం వీడియోస్ చేయాలని ఉంటుంది నాకు కూడా. నా మాటల్లో ఏమన్నా పొరపాటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. తెలుగు నాకు అంతగా రాదు, అయినా కానీ తెలుగులోనే మాట్లాడి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కింద భాగం వచ్చేసి 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను కటింగ్ చేసే కాడ ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా కటింగ్ అయిపోయింది. తర్వాత నెక్కు కొందరికి డీప్గా పెట్టుకునే వాళ్ళకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కంటే 1/4 ఇంచు తగ్గించాలి మనము. చూడండి ఇప్పుడు ఇది చాలా డీప్గా ఉంది, నెక్ వచ్చేసి చాలా పొడవు ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా, 1/4 ఇంచు తగ్గిస్తే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కుచ్చు లేకుండా చంక కింద బాగుంటుంది. తర్వాత నెక్కు షోల్డర్స్ జారుతున్నాయని అంటారు కదా కొందరు. అలాంటప్పుడు పైన వచ్చేసి కొంచెం కట్ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, నేను అక్కడ ఒక పావు ఇంచు మాత్రం కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రెండు సైడ్లు కూడా కటింగ్ చేసుకోవాలి. ఎవరికైనా కానీ అంతే. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి 1.5 ఇంచు పెట్టాం కదా, ఒక పావు ఇంచు కట్ చేసాం కదా, ఇంకా 1.5 ఇంచు మనకు కుట్లలోకి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనము చంక భాగం అనేది ఆది బ్లౌజ్ తీసుకొని కొలుసుకుందాము. మేము ఎక్కడికైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తామో అక్కడి నుంచి కొలుసుకోవాలి. పైన ఖర్చుకు వదిలేసి కింద మేము గీత వేసాను కదా, ఖర్చుకని వదిలేసాను కదా, అక్కడి వరకు చూడండి కరెక్ట్గా బాగా సరిపోయింది. పైన కొంచెం వదిలేసాను. ఇంకా నెక్ అయితే కొలుసుకుందాము. నెక్ కూడా కొలిసాను, అది కట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను చెప్పాను కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ 15 ఉంచే, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక ఇంచ్ అన్నా తగ్గించుకోవాలి, లేదా అన్న హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది చెస్ట్ సైజు చెప్పాను కదా ఫస్ట్లోనే. చెస్ట్ సైజ్ అనేది చిన్నదిగా ఉంటే, సైజ్ అనేది తక్కువ ఉంటే కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి హెవీగా ఉంటుంది. తక్కువ ఉండే వాళ్ళకి నేను చెప్తున్నా, బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గించుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను. 14.5 పెడుతున్నాను. జాకెట్ పొడవు వచ్చేసి 14.5 పెడుతున్నాను. 14.5 రావాలి. 14.5లో నేను 1 ఇంచు తగ్గిస్తాను. 1 ఇంచు తగ్గిస్తే మనకు 13.5 వస్తుంది. మనం జాకెట్ కొలత లేకపోయినా కానీ జాకెట్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుకి మనము ఒక 1 ఇంచు తగ్గిస్తే సరిపోతుంది. సరే ఇప్పుడు లూజ్ అయితే పెట్టుకుందాము. లూజ్ 12 ఇంచులు, ఇంకా బ్యాక్ సైడ్ అలాగే పెట్టాము కదా, ఇంకా 12 ఇంచులు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి లైన్ వేసుకోవాలి. మనము 13.5 పెట్టుకున్నాం కదా, వాటికి ఖర్చుకి 1.5 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ కూడా లైన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ అయితే గీసుకోవాలండి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 7 ఇంచులు పెట్టాను. ఇలా కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాను నెక్. నేను వచ్చేసి స్క్వేర్ నెక్ పెడుతున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ మేము 3 ఇంచులే పెట్టాము కదా, 3 ఇంచులు పెట్టాలి. చంక భాగం వచ్చేసి 5.75 పెట్టాను. బ్యాక్ సైడ్ కూడా అంతే పెట్టాము కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచు కార్నర్ కాడ నుంచి 1 ఇంచు పెట్టాము. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచే చాలు. కార్నర్ దగ్గర హాఫ్ ఇంచు పెట్టేసి మనం గీసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా కింద, అక్కడ ఒక హాఫ్ ఇంచు క్రాస్గా ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు గీసుకోవాలి. ఇలాగా గీసుకోవాలి. ఇప్పుడు శంఖ భాగం అనేది కొలుసుకుందామండి. చూడండి, మనము హ్యాండ్స్ ఎక్కడి నుంచి అయితే జాయిన్ చేస్తామో అక్కడి వరకు మనం కొలుసుకోవాలి. ఎంత తగ్గితే ఇంకా కొంచెం పెంచుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఇంకా కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కొంచెం ఎక్స్ట్రా ఉండేది మనము చంక కాడ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ వేసేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడైతే నెక్ కొలుసుకుందామండి. నేను నెక్ అయితే వచ్చేసి నేను స్క్వేర్ పెడుతున్నాను. ఇది వచ్చేసి రౌండ్. స్క్వేర్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వస్తుంది. రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, కటింగ్ అనేది మనము కరెక్ట్గా కొలతలు అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఎవరైనా కటింగ్ చేయొచ్చు. ఎలా చేసినా కానీ టేప్తో అయినా మామూలు ఆది బ్లౌజ్తో అయినా కటింగ్ చేసుకోవచ్చు. మనం కొలతలు ఎంత పెట్టాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ వీడియో మీరు చూస్తే కరెక్ట్గా మీకు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పెట్టాను కదా క్రాస్, అలాగే కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా భుజాలు జారకుండా అక్కడ కూడా ఒక పావు ఇంచు కట్ చేశాను. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. 4 ఇంచులు పెట్టాను నేను. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం కొలుసుకొని సగానికి టేప్ పెట్టుకొని సగానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి డాట్స్. ఇది చూడండి, అలా గీసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచు అని 3 దాంట్లకు 1.5 ఇంచు మనకు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అయితే అయిపోయిందండి కటింగ్ అయితే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది మీకు. ఇంకా ఏమన్నా కటింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను. అన్ని డ్రెస్సెస్ కానీ
ఫ్రాక్స్ కానీ పంజాబీ డ్రెస్ కానీ అన్నీ చేస్తానండి. నేను ఒక్కొక్కటిగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ. ఇప్పటికే అన్నీ కొన్ని డిజైన్స్ కూడా పెట్టాను. కొన్ని ఫ్రాక్స్ అంబ్రెల్లా కటింగ్ అలా అయితే కటింగ్ చేసి పెట్టాను నేను. చూడండి అవసరమైతే. కిరాస్ బెల్ట్ అయితే ఇలా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచే తీసుకొని కిరాస్ బెల్ట్ అయితే ఇలా గీసుకొని పెట్టుకోవాలి. కింద పైన ఖర్చుకు వదిలేసి మధ్యలో ఒక కొలత, ఇటు సైడ్ అటు సైడు ఒక కొలత అనేది ఉంటుంది. ఉక్సు పట్టు కాడ నుంచి చూసుకోవాలి. ఇది అయితే పొడవు ఇంకా లూజు చూసుకోవాలి కదా, ఆది బ్లౌజ్లో నుంచే చూసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కిరాస్ బెల్ట్ చూడండి ఇలా చూసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకు ఇంకా ఉక్సు పట్టి కుట్టేదానికి పోతుంది కదా, ఒక 1/2 ఇంచు అలా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే పెట్టుకుందాం. హ్యాండ్స్ ఒక సైడ్కి మేము కరెక్ట్గా క్లాత్ కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఏమన్నా కిరాస్ ఉంటే కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. హ్యాండ్స్కి అయితే ఒక సైడ్కి వచ్చేసి ఒక పీస్ పడుతుంది, ఒక సైడ్కి వచ్చేసి. ముందు వీడియోలో అయితే నేను టేప్తో కొలతలు పెట్టి చూపించాను. ఇప్పుడు జాకెట్ ఆది బ్లౌజ్తోనే హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అయితే ఇలా ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వదలాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఎంత ఉందో కుట్లుతో సహా ఖర్చుతో సహా నేను గీస్తున్నాను. పైన వచ్చేసి పైన కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి ఖర్చుకి కుట్టేదానికి. చూడండి ఈ సైడ్ వచ్చేసి ఇంకా చంక సైడ్ కూడా ఖర్చుతో సహా నేను ఉల్టా చేసి చూపిస్తున్నాను మీకు. ఖర్చుతో సహా ఉల్టా చేస్తే ఇంకా ఖర్చుతో సహా వస్తుంది కదా కుట్లకి కూడా. ఇప్పుడు మధ్యలో వచ్చేసి హ్యాండ్ కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేము కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అక్కడ కింది సైడ్ కూడా అంతే, మనకు కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి గుర్తు పెట్టుకొని ఒక ఇట్లా గీసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను. అక్కడ ఇప్పుడు ఒక డాట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా గీసుకోవాలి. మనం ఎక్కడికైతే గీసామో అక్కడికి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు టేప్ కొలతతో కరెక్ట్గా ఎలా కరెక్ట్గా వచ్చిందో చూసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ జాకెట్ హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచులు ఉంటాయి. నేను 10 ఇంచులు రావాలా చూడండి. కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. కరెక్ట్గా 1 ఇంచు పెంచుకోవాలి కదా ఇంకా ఖర్చుకి. ఇక్కడ వచ్చేసి 3.5 తగ్గించాలి మనము. చంకా డౌన్ వచ్చేసి 3.5 కరెక్ట్గా వచ్చింది. ఎలా పెట్టినా కానీ మనం కటింగ్ కరెక్ట్గా నేర్చుకుంటే మనము టేప్తో అయినా కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్తో పెట్టుకున్న మనము కొలతలు కరెక్ట్గానే వస్తుందండి. ఈ విధంగా కటింగ్ అయితే నేర్చుకుంటే అంతేనండి. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ ఒక పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇంకా చంక డౌన్ కూడా డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఒక పీస్ కూడా చూపిస్తున్నాను చూడు, ఒక జాయింట్ చేయాలి. అక్కడ తక్కువ వస్తుంది కదా మనకు, అక్కడ జాయింట్ ఖర్చుకి వచ్చేసి ఖర్చు కొంచెం లోపలికి పోనిచ్చి మనము కింద సైడ్ ఎంత ఉందో అలా గీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. నేను ముందే కటింగ్ చేస్తున్నాను, ఇంకా మీకు చూపించేదానికి మళ్ళీ గీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా వేరే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ కూడా డిజైన్ చేసి వీడియో చేసి ఉన్నాను ఇంకా అవి కూడా వీడియోస్ పెడతాను. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల నాకైతే ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చంకా డౌన్ అనేది తీసుకుందాము. సెంటర్లో మనము కత్తెరఘాట్ పెట్టాం కదా, సెంటర్ కాడ నుంచి 1 ఇంచు వదిలేసి 1 ఇంచు కాడ నుంచి ఇలా టేప్ పెట్టుకొని సగానికి పెట్టుకోవాలి. సగం కాడ నుంచి ఇక్కడ 1 ఇంచు లూజ్ అనేది తీసేయాలి. ఇంకా అక్కడ మనము ఖర్చుకు వదిలేసాం కదా 1.5 ఇంచు, అక్కడ నుంచి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇది చంకా డౌన్ అండి. అంతేనండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. చెస్ట్ సైజు ఎలా ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా. ఇంకా చెస్ట్ సైజు హెవీగా ఉండే వాళ్ళకు కూడా నేను ఒక వీడియో చేస్తాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.